ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో పెంచిన గ్యాస్ ధరలను నియంత్రించి గ్యాస్ కొరత లేకుండా వినియోగదారులకు గృహ అవసరాలకు అందుబాటులో ఉంచాలని సిపిఐ మండల సమితి సహాయ కార్యదర్శి భేతి కిషోర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేయాలని, పట్టణ స్థాయిలో 2 సెంట్లు, పల్లె స్థాయిలో 3 సెంట్లు, ఇళ్లు లేని వారికి వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా బుట్టాయిగూడెం మండల సమితి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ రాధాకృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పదం దుర్గారావు, మడకం దుర్గారావు, సరియం దుర్గమ్మ, ధ్రువ దుర్గారావు, సిహెచ్ రమణ, తెల్లం మునీశ్వరరావు, మల్లేశ్వరరావు, రత్నకుమారి, సంసోను, శ్రీనివాసరావు, బద్దిన సింగారమ్మ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఆర్థిక సాయం 5 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి చేయాలి. ఆర్థిక సాయం 5 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి చేయాలి. గ్యాస్ కొరతను నియంత్రించాలి. బ్లాక్ మార్కెట్ ను రద్దు చేయాలి. గ్యాస్ బ్లాక్ మార్కెట్ ను రద్దు చేయాలి. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి. గ్యాస్ బండల బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలి. పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించాలి. పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించాలి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఎన్నికల్లో ఇచ్చిన ప్రభుత్వం హామీలను నెరవేర్చాలి. ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. గుడ్ మార్నింగ్. కిషోర్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బుట్టాయిగూడెం మండల సమితి సహాయ కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా అన్ని మండల కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది. ఏమంటే దేశంలో, రాష్ట్రంలో గ్యాస్ కొరత కానీ ఈ ఇతరితర సమస్యలు అనేకమైనటువంటి ఉన్నవి. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా మండల కార్యాలయాల వద్ద ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు దేశంలో ఎక్కడా కూడా గ్యాస్ సరఫరా అనేది ప్రజలకు అందుబాటులో లేదు. ఇది స్పష్టంగా కనబడుతూ ఉంది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ప్రజలకు అందుబాటులో గ్యాస్ కొరత లేదు అని చెప్పని చెప్తా ఉన్నారు. ఇది చాలా అవాస్తవం అని చెప్పని మేము సిపిఐ పార్టీకి ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైనా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు ప్రజలు వెళ్తూ ఉంటే హోటళ్ళన్నీ మూతపడ్డాయి. అక్కడ సరైనటువంటి టిఫిన్ సౌకర్యాలు కానీ, భోజన సౌకర్యాలు కానీ ప్రజలు లేకుండా, అందుబాటులో లేకుండా ఈరోజు రాష్ట్రంలో, దేశంలో ఈ సమస్య ఉందని చెప్పి స్పష్టంగా కనబడుతూ ఉంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిందో ప్రతి పేదవాడికి పట్టణ స్థాయిలో 2 సెంట్లు స్థలం ఇస్తాం, పల్లె స్థాయిలో 3 సెంట్లు స్థలం ఇస్తాం, కట్టుకునేదానికి ఆర్థిక సాయం కూడా చేస్తామని చెప్పిన స్పష్టంగా ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఈ హామీని పక్కన తొంగలో పడేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో అనేక మంది ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు. అనేక మంది ఇల్లు కట్టుకోలేనటువంటి స్థితిలో పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళ వైపు ఒకసారి కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే అర్హులు ఉన్నారో పట్టణ ప్రాంతాల్లో, పల్లె ప్రాంతాల్లో ఖచ్చితంగా వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాదు, ఇళ్ల స్థలాలు కట్టుకునే దానికోసం ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు సాయం చేయాలని చెప్పని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో, ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తామని చెప్పని వాగ్దానం చేసి ఉన్నారు. ఒక్క మహిళకు కూడా ఒక్క నయా పైసా వచ్చిన సందర్భం ఈరోజు రాష్ట్రంలో లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా నిరుద్యోగులకి నెలకు 3000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పారు. ఒక్క నిరుద్యోగికి కూడా ఒక్క పైసా కూడా రాష్ట్రంలో ఎక్కడ రానటువంటి సందర్భం ఈరోజు మనకు కనబడతా ఉంది. ఈరోజు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు స్వార్థ ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పని మేము ఆరోపిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇది ఇట్లాగే రిపీట్ అయితే మరిన్ని ప్రజా ఉద్యమాలు తలెత్తుతాయని చెప్పని ఖచ్చితంగా ఈ ఉద్యమానికి మీరు ఖచ్చితంగా జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం. ఏ అయితే వాగ్దానాలు ఇచ్చారో అవన్నీ వాగ్దానాలు నెరవేర్చుకోండి, రేపొద్దున ఎన్నికల్లో భవిష్యత్తు ఉంటుందని చెప్పి మేము ఈరోజు సూటిగా ప్రభుత్వానికి ప్రశ్న చేస్తూ ఉన్నాం. ఏ అయితే ఏజెన్సీలు ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయో, ఈరోజు రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, పేద ప్రజలకు ఇల్లు కానీ, ఇళ్ల పట్టాలు కానీ, పోడు భూములకు పట్టాలు కానీ, అటవీ భూములకు పట్టాలు, అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటి మీద కూడా దృష్టి పెట్టి ప్రభుత్వం ప్రజల మన్నలు పొందాలని చెప్పని కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ